హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి రైజ్ అండ్ ఫాల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం అండ్ దీని రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. నాట్ ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ, అదర్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఇండియాలోకి అరైవ్ అయ్యారు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో కొన్ని ఫ్యాక్ట్స్ మనం ఫస్ట్ రివైజ్ చేద్దాం. ఇక్కడ నేను కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ ఫ్యాక్ట్స్ని రివైజ్ చేస్తున్నాము. ఎందుకంటే పీవైక్యూస్ని సాల్వ్ చేసేటప్పుడు అట్లీస్ట్ వి షుడ్ నో మినిమం నాలెడ్జ్, కాబట్టి ఫ్యాక్ట్స్ని ఒకసారి రివైజ్ చేద్దాం అండ్ పీవైక్యూస్ సాల్వ్ చేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ మనం కాన్సెప్ట్లోకి చూసుకున్నట్లయితే ఫస్ట్ అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా చూసినట్లయితే ఫస్ట్ ఇండియాలోకి ఎవరు వచ్చారంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. దే ఎంటర్డ్ ఇన్ 1498. ఫస్ట్గా ఇండియాలో అడుగుపెట్టింది ఎవరు అంటే వాస్కో డి గామా. ఎక్కడ ఏ ప్లేస్లోకి వచ్చారు అంటే కాలికట్ అనే ప్లేస్కి 1498 అరౌండ్ మే. అండ్ ఈయన చూసుకున్నట్లయితే ఎస్పెషల్ పోర్చుగీస్ వాళ్ళు చూసుకున్నట్లయితే కొచ్చిన్ కేరళలో, గోవా, డియు అండ్ దమన్, సాల్సెట్ అండ్ బేసిన్, ఈ ప్లేసెస్లో వాళ్ళ యొక్క ట్రేడింగ్ ఫోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ పోర్చుగీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన మేజర్ క్రాప్స్ ఏమంటే, ఈవెన్ క్రాప్స్ పైన కూడా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. చిల్లీ, టొబాకో, క్యాష్యూ, పైనాపిల్ అండ్ ప్రింటింగ్ ప్రెస్. దీస్ ఆర్ ది మేజర్ ఇంట్రొడక్షన్స్ బై ది పోర్చుగీస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డచ్ ఏ కంట్రీ నుంచి వచ్చారంటే నెదర్లాండ్స్ నుంచి వచ్చారు. అండ్ దే వర్ ఎంటర్డ్ ఇన్ 1605. వీళ్ళ ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటే మచిలీపట్నం. పోర్చుగీస్ చూసుకున్నట్లయితే దే ఆక్యుపైడ్ ఎంటైర్లీ వెస్ట్ కోస్ట్. అండ్ వీళ్ళు చూసుకున్నట్లయితే ఈస్ట్ కోస్ట్లో ఈ మచిలీపట్నం నియర్లీ ఏపీలో మచిలీపట్నం అనే ప్లేస్లో డచ్ వాళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ లేటర్ ఇండోనేషియాలో దే వర్ సెటిల్డ్. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి వాళ్ళకి ఒక వార్ జరుగుతుంది, బ్యాటిల్ ఆఫ్ భోపాల్. ఆ తర్వాత వాళ్ళు కంప్లీట్గా ఇండియాని 1825లో వదిలేశారు అండ్ ఇండోనేషియాలో దే వర్ సెటిల్డ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ యూరోపియన్ ఏంటి అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వీళ్ళు 1600లో ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. నార్మల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఒక క్వీన్ ఎలిజబెత్ దగ్గర ఒక లెటర్ తీసుకొని జస్ట్ ట్రేడ్ చేసుకోవడానికి ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. అండ్ లేటర్ దే విల్ కాంకర్డ్ ఆల్ ది పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి దే వర్ కాంకర్డ్ ఆల్సో. అండ్ ఫస్ట్ థామస్ రాయ్ ఫస్ట్ ట్రై చేశారు, ఎస్పెషల్లీ ఇన్ అక్బర్ టైంలో, బట్ వీళ్ళకి లైసెన్స్ ఏమీ రాలేదు. లేటర్ క్యాప్టెన్ హాకిన్స్, ఈయన జహాంగీర్ పీరియడ్లో అగైన్ ఈయన స్కిల్స్ యూజ్ చేసి ఈయన హెల్ప్తో ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నారు. బట్ ఫస్ట్ ఫ్యాక్టరీ వీళ్ళు సూరత్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు 1613లో. అండ్ మేజర్గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మెయిన్గా యూజ్ అయింది ఏదైనా ఉందంటే బ్యాటిల్ ఆఫ్ స్వాలి 1612. ఇక్కడ పర్మిషన్స్ తీసుకున్నప్పటికీ నాట్ దట్ మచ్ ఆఫ్ డామినేటెడ్ యాజ్ పోర్చుగీస్, బట్ వీళ్ళు పోర్చుగీస్తో యుద్ధం చేసిన తర్వాత బ్యాటిల్ ఆఫ్ స్వాలి ద్వారా విన్ అవుతారు. విన్ అయిన తర్వాత సూరత్లో ఫస్ట్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ యూరోపియన్ కంట్రీ ఏది అంటే ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ కాల్బర్ట్ అండర్లో వాళ్ళు ఇండియాకి వచ్చారు. అండ్ దే మేడ్ సెటిల్మెంట్స్ ఎట్ పాండిచ్చేరి, కరైకల్, ఈ మహీచంద్ర, లైక్ ఈస్టర్న్ సైడ్ దే ఎస్టాబ్లిష్డ్ పోర్ట్స్ ఇన్ ఇండియా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ డేన్స్ అనేవాళ్ళు డెన్మార్క్ నుంచి వచ్చారు. 1616లో వచ్చారు. దే మేడ్ సెటిల్మెంట్స్ ఎట్ ట్రాంక్బర్, సెరంపూర్. ఓకే, ట్రాంక్బర్ అండ్ సెరంపూర్ మేజర్లీ ఇన్ ది తమిళనాడు ఏరియా. ఓకే, దే వర్ ఎస్టాబ్లిష్డ్ దేర్ పోర్ట్స్ హియర్. అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చూసుకున్నట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీస్ సూరత్లో 1613లో ఇట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టరీ. దానికన్నా ముందు లైక్ క్యాప్టెన్ హాకిన్స్ దగ్గర పర్మిషన్స్ తీసుకున్న తర్వాత మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు కానీ బట్ నాట్ దట్ మచ్ ఆఫ్ యాజ్ పాపులర్ యాజ్ సూరత్. అండ్ లేటర్ మద్రాస్ ఫోర్ట్ని దే వర్ బిల్ట్ ఇన్ 1639. ఈ ఫోర్ట్ నేమ్ వచ్చేసరికి సెయింట్ జార్జ్ ఫోర్ట్. బాంబేలో 1668లో యాక్చువల్గా ఇది ఎలా వచ్చింది అంటే పోర్చుగీస్ వాళ్ళకి డౌరీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే పోర్చుగీస్ ప్రిన్సెస్ అండ్ బ్రిటిష్ ప్రిన్స్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ ప్రిన్సెస్ డౌరీ కింద ఈ బాంబే అనే ప్లేస్ని తీసుకుని వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ కోల్కతాలో ఫోర్ట్ విలియం ఫోర్ట్
ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫోర్ట్ అనేది బెంగాల్ రీజన్లో మేజర్ డామినేటెడ్ లైక్ ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టరీ ఇన్ బెంగాల్. ఫోర్ట్ విలియం ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బాంబేలో అనదర్ ఇంపార్టెంట్ ఐ థింక్ ఫోర్ట్ డేవిడ్ ఫోర్ట్. దీస్ త్రీ ఫోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. సెయింట్ జార్జ్ ఎక్కడుంది అంటే మద్రాస్లో ఉంటుంది, అండ్ ఫోర్ట్ డేవిడ్ ముంబైలో ఉంటుంది, అండ్ ఫోర్ట్ విలియం ఎక్కడ ఉంటుంది అంటే కలకత్తా. ఈ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ అథారిటీ మధ్య మనం చూసుకున్నట్లయితే జహంగీర్ టైంలోనే స్వాలీ విక్టరీ తర్వాత అండ్ కెప్టెన్ హాకిన్స్ ఆయన హెల్ప్ వల్ల దే గ్రాంటెడ్ పర్మిషన్స్. అండ్ షాజహాన్ పీరియడ్లో సూరత్ అండ్ హుగ్లీ ప్లేసెస్లో మేజర్ ట్రేడ్ దే ఎస్టాబ్లిష్డ్. అండ్ ఔరంగజేబ్లో హియర్ దే పేడ్ నియర్లీ 1,60,000 రూపీస్ వాళ్ళు పే చేసుకొని ట్రేడ్ చేస్తూ వచ్చేవారు ఇనీషియల్ టైంలో. అండ్ మేజర్గా వాళ్ళు బ్రిటిష్ ఎస్పెషల్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో డామినేట్ చేయడానికి మేజర్ బ్యాటిల్స్ ఏవైనా ఉన్నాయంటే దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764. అండ్ ఇక్కడ మీర్ కాసిం అండ్ మీర్ జాఫర్ వీళ్ళ యొక్క కుట్ర వల్లే బ్యాటిల్ ఆఫ్ బక్సర్, అలహాబాద్ ట్రీటీ వీటన్నిటికీ దారితీసింది. అండ్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ 1765లో జరిగింది. హియర్ దే గాట్ రెవెన్యూ దివానీ రైట్స్. దివానీ రైట్స్ అంటే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చూసుకునేవారు. ఆల్ అదర్ రెస్ట్ థింగ్స్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ ఆల్ థింగ్స్ వేర్ టేక్ కేర్ బై ది ప్రిన్స్లీ కింగ్స్ అనమాట, ప్రిన్స్లీ స్టేట్స్ సంబంధించిన కింగ్స్. అండ్ లేటర్ కంపెనీ బికమ్ ఏ de facto ruler of eastern India and entire other parts of India also. ఇక్కడ దాని రిలేటెడ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాప్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది పోర్చుగీస్ ఇన్ ఇండియా. మనం బిఫోర్ చూసాం కదా క్రాప్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు డైరెక్ట్లీ. చిల్లీ, టొబాకో, క్యాషు, పపాయ అండ్ ప్రింటింగ్ ప్రెస్. దీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ది పోర్చుగీస్. సో దట్ ఆప్షన్ డి is the right answer. And who among the following was the first to arrive in Africa as traders that eventually led to the European colonization in Africa? First ఆఫ్రికాలో కాలనైజేషన్ కోసం ఎవరు వచ్చారు అండ్ ఈ ఎంటైర్ ఆఫ్రికాని ఎవరు కాలనైజ్ చేసుకున్నారంటే ఫస్ట్ అయితే పోర్చుగీస్ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇక్కడ నుంచే కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఇండియాకి కూడా దే వర్ అరైవ్డ్. సో దట్ పోర్చుగీస్ ఇస్ ద వాజ్ ద ఫస్ట్ European countries arrived in Africa and also in India. And next question చూసినట్లయితే which one of the following prompted the Mughals to enter into trade negotiations with the English in the early 17th century? ఎర్లీ 17th సెంచురీలో ఈస్ట్ ఇండియా కంపెనీతో ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్స్తో ఎవరి ద్వారా నెగోషియేషన్స్ జరిగాయి, మేజర్ ఈవెంట్ ఏంటి అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఇంగ్లీష్ విక్టరీ ఓవర్ ద పోర్చుగీస్ ఫ్లీట్ ఆఫ్ స్వాలీ ఇన్ 1612, ద గిఫ్ట్ సెంట్ బై ది ఇంగ్లీష్ కింగ్ టు ది మొఘల్ ఎంపరర్ అండ్ డిప్లొమాటిక్ స్కిల్స్ ఆఫ్ ది విలియం హాకిన్స్, ద స్కిల్స్ ఆఫ్ సర్ థామస్ రే. ఇవన్నీ రైట్ స్టేట్మెంట్స్. బట్ ఇక్కడ మేజర్ ట్రేడ్ నెగోషియేషన్స్ దేనివల్ల అంటే దిస్ స్వాలీ బ్యాటిల్ ఆఫ్ స్వాలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇంగ్లీష్ విక్టరీ చేశారో దే గాట్ పర్మిషన్స్ ఫ్రమ్ ది మొఘల్ రూలర్స్. వీటి వల్ల కూడా పర్మిషన్స్ వచ్చాయి బట్ ఇనిషియల్ టాక్స్, బట్ డెఫినెట్గా ఆఫ్టర్ స్వాలీ వ్యాలీ తర్వాతే దే గాట్ ది మేజర్ పర్మిషన్స్. అండ్ సూరత్లో ఫస్ట్ 1630లో ఫస్ట్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ రిజల్ట్ ఆఫ్ ది బ్రిటిష్ కొలానియల్ రూల్ ఇన్ ఇండియా? బ్రిటిష్ కొలానియల్ రూల్ వల్ల ఇండియాలో ఈ కింద రిజల్ట్ కానిది ఏది అని అడుగుతున్నారు. రూల్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. ఎస్, బ్రిటిష్ కొలానియల్ వచ్చిన తర్వాత ఇండియన్ అగ్రికల్చర్ దెబ్బతినింది. లైక్ తిన్కతియా సిస్టమ్ వల్ల ఏం పండించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేశారు. అండ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కూడా దెబ్బతిన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది గూడ్స్ అనేవి బ్రిటిష్ నుంచి ఇక్కడ డంప్ అయితే ఉండేవి. ఇండియా ట్రేడ్ కూడా కొలాప్స్ అయింది బట్ నాట్ ది ఇండియన్ ఫ్యూడలిజం. వీళ్ళు వచ్చిన తర్వాత ఫ్యూడలిజం ఇంకా పెరిగింది. ఇది పోలేదు, ఇంకా ఇది పెరిగింది. సో దట్ ఇక్కడ నాట్ అడిగారు కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. At which one of the following places did the Danes establish their settlement? Danes 1616లో వచ్చారు. They were established their like settlements at ట్రాంకబర్ అనే ప్లేస్లో
వాళ్ళు సెటిల్ అయ్యారు. దిస్ కరాకల్ అండ్ మహి ఏంటి అంటే ఫ్రెంచ్ అండ్ చిన్నసూర లైక్ డచ్ వాళ్ళ ఫ్యాక్టరీ. అండ్ నెక్స్ట్ ద ప్లేస్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెటిల్మెంట్ ఇన్ మద్రాస్ వాజ్ నోన్ యాజ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము రివిజన్ చేసేటప్పుడు. ఫోర్ట్ విలియం ఎక్కడ ఉంటుంది? కోల్కతాలో ఉంటుంది. ఫోర్ట్ సెయింట్ జార్జ్, ఎస్ రైట్ ఆన్సర్. దిస్ ఎల్ఫిస్టన్ సర్కిల్ అనేది బొంబాయిలో ఉంటుంది. అండ్ మద్రాస్ ప్యాలెస్ అనేది ఫ్యాక్టరీ కాదు, లైక్ ఎలైట్స్ ఉండే ప్లేస్. సో దట్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. And next, which one of the following was one of the major currencies in circulation in India when the East India Company first considered the introduction of the uniform currency? East India Company uniform currency introduce చేసే టైంకి ఇండియాలో పాపులర్గా ఉన్న కరెన్సీ ఏంటని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. అవధ్ సిల్వర్ రూపీ, ఆర్కాట్ సిల్వర్ రూపీ, మద్రాస్ సిల్వర్ రూపీ, సింధ్ రూపీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్కాట్ సిల్వర్ రూపీ అనేది చాలా పాపులర్ యాజ్ కంపేర్ టు ఆల్ దీస్. ఆర్కాట్ యుద్ధం తర్వాతే రాబర్ట్ క్లైవ్ ఇండియాలో డామినేషన్ తీసుకొని వచ్చారు. ఆర్కాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా పొలిటికల్ కాంట్రవర్సీస్ ఉన్న ఏరియా. అండ్ ఆర్కాట్ సిల్వర్ రూపీ ఇస్ ద ఫేమస్ సిల్వర్ రూపీ. అండ్ ఎప్పుడు ఫేమస్ సిల్వర్ రూపీ అంటే when East India Company tried to introduce this uniform currency, Arcot silver has the most popular currency. And next చూసినట్లయితే విలియం జోన్స్, హెన్రీ కోల్బ్రూక్ అండ్ నథానియల్ హల్హీద్ had which of the following common among them? They were the critics of, ఇక్కడ ఇచ్చిన నేమ్స్లో వీళ్ళందరిలో కామన్గా ఉన్నది ఏంటి అని అడిగారు. They were critics of Indian culture and civilization. They were judges at the courts of the East India Company. They were professors teaching history and society of South Asia. They were linguistics who tried to interpret the cultures of South Asia to the East India Company. ఇక్కడ చూసుకున్నట్లయితే విలియం జోన్స్, హీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ హీ ఎస్టాబ్లిష్డ్ ది ఆసియాటిక్ సొసైటీ. 1904లో బెంగాల్ అనే ప్లేస్లో ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. సో దట్ ఈయన ఎస్పెషల్లీ సౌత్ ఏషియా స్టడీస్ ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ దేవర్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రై టు ఇంటర్ప్రెట్ ది కల్చర్స్ ఆఫ్ సౌత్ ఏషియా. అండ్ ఎస్పెషల్లీ వీటిని బుక్స్గా కూడా రాసి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేవారు. సో దట్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. And next, in the first quarter of the 17th century, in which of the following was where the factories of the English East India Company located? First one, Broch, Chikakol, Tiruchinappalli. Broch anedi, as we know that here it is like Maharashtra and Gujarat middle lo unde place. And next, Chikakol anedi శ్రీకాకుళంలో ఉండే ప్లేస్. శ్రీకాకుళంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ తిరుచినాపల్లిలో కూడా మోస్ట్ ఆఫ్ ది ఫ్రెంచ్ అండ్ డచ్ ఆర్ డేన్స్ వీళ్ళ యొక్క ప్రామినెన్స్ ఉండేది. సో దట్ ఆప్షన్ లైక్ స్టేట్మెంట్ 1 కోడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో దట్ ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ది ఇండియన్ హిస్టరీ, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దట్ డచ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఫ్యాక్టరీస్, వేర్హౌసెస్ on the east coast on lands granted to them by Gajapati rulers. Gajapati rulers కాదు, డచ్ వాళ్ళకి ఇచ్చింది గోల్కొండ రూలర్స్, నాట్ గజపతి రూలర్స్. డచ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే లైక్ ట్రాంక్బరీ ప్లేసెస్లో ఈస్ట్ కోస్ట్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే గోల్కొండ రూలర్స్. అండ్ సో దట్ మనం 1 ఇక్కడ ఎలిమినేట్ చేసేస్తే ఇది రాంగ్. అండ్ సి ఓన్లీ వీ రిమైండ్ విత్ బి. ఇవి కూడా చూద్దాం. ఆల్ఫెన్సో డి ఆల్బుకర్ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ ది బిజాపూర్ సుల్తానేట్. ఎస్, ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఇన్ 1510లో ఈ ఆల్ఫెన్సో డి ఆల్బుకర్ ఎవరు అంటే లైక్ పోర్చుగీస్ గవర్నరు. ఈయన బీజాపూర్ సుల్తానేట్ నుంచి గోవాని క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఈస్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఏ ఫ్యాక్టరీ అట్ మద్రాస్, యాజ్ వీ నో దట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ on a plot land leased from the representatives of the Vijayanagara Empire. దీన్ని ఎవరు హెల్ప్ చేశారంటే విజయనగర ఎంపైర్ నుంచి హెల్ప్ తీసుకొని సెయింట్ జార్జ్ అనే కోటని ఎస్టాబ్లిష్ చేశారు. సో దట్ 2, 3 రైట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది యూరోపియన్ ట్రావెలర్స్ టు ఇండియా. Sir Thomas Roe, the representative of the East India Company, was granted the permission by Jahangir to open the factory at Surat? No. Captain Hawkins got the
పర్మిషన్ ఫ్రమ్ జహంగీర్. థామస్ రే అక్బర్ టైంలో ట్రై చేశారు. సో దట్ 1 is the wrong. 1 అనేది మనం ఎలిమినేట్ చేసినట్లయితే ఆప్షన్ సి, ఆప్షన్ డి రాంగ్. అండ్ 2 is కామన్. అండ్ వీ మే నాట్ బి ష్యూర్ అబౌట్ ది, అంటే కంపల్సరీగా తెలియాల్సిన అవసరం లేదు, బట్ చూద్దాం. కెప్టెన్ హాకిన్స్ వాజ్ డ్రివెన్ అవుట్ ఫ్రమ్ ఆగ్రా బై ది ముఘల్స్ ఎట్ ది ఇన్స్టిగేషన్ ఆఫ్ ది పోర్చుగీస్. ఇట్ ఈస్ రైట్ స్టేట్మెంట్. And next, third statement right or wrong chuddam, because that will define our correct option. Father Montserrat travelled with Akbar on his journey to Kashmir. అక్బర్ ఉండేటప్పుడు సర్వమత ధర్మాన్ని పాటించేవారు. ఆల్ రిలీజియస్కి ప్రామినెన్స్ ఇచ్చేవారు. సో దట్ ఇక్కడ ఎస్పెషల్లీ పోర్చుగీస్ నుంచి వచ్చిన ఈ సెయింట్ ఫాదర్స్ వీళ్ళని అక్బర్ కోర్ట్లోకి అలౌ చేసేవారు. అండ్ హీ ఆల్సో టుక్ ది సజెషన్స్. అండ్ ఆన్ దట్ పార్ట్లోనే కాశ్మీర్కి వెళ్ళే జర్నీలో లైక్ దిస్ ఫాదర్ మాన్సెరెట్ అనే ఆయన అక్బర్తో ట్రావెల్ చేస్తారు. ఇట్ ఈస్ రైట్. సో దట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. And who among the following did not bring trading ships to the port of Surat in pre-British times? Pre-British times లో ఎవరు సూరత్ అనే ప్లేస్కి ఎటువంటి ట్రేడింగ్ షిప్స్ తీసుకురాలేదని అడుగుతున్నారు. పోర్చుగీస్ అండ్ ఇంగ్లీష్. ఎస్, బిఫోర్ ఇంగ్లీష్ పోర్చుగీస్ వాళ్ళు అరైవ్ అయ్యారు. రష్యా అండ్ జర్మనీ అసలు మనం వాళ్ళ యొక్క అరైవలే చూడలేదు. అండ్ ఇంగ్లీష్ అండ్ అరబ్స్ ఇప్పుడు 1712లోనే దే వర్ ఎంటర్డ్ ఇన్ ఇండియా. సో దట్ వీళ్ళు షిప్పింగ్ నావింగ్ చేసుకొని లైక్ పోర్చుగీస్ యూరోపియన్ తిరిగి రావడానికి రీజన్ కూడా అరేబియన్సే. లైక్ దే వర్ ఎస్టాబ్లిష్డ్ కాలిఫట్ అదంతా ఉంది కదా. సో దట్ రష్యా అండ్ జర్మనీ మనం చూడలేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ సమ్ మోర్ బిట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వీడియో నుంచి we will continue. Thank you so much.